తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. మూడవ దశలో పల్లెల్లో ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. ఎవరైతే క్యూ లైన్ లో వేచి ఉన్నారో వాళ్ళందరికీ కూడా అధికారులు ఓట్లు వేసేందుకు అవకాశం కల్పించారు. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పెద్ద ఎత్తున కూడా పోటెత్తారు. పల్లెల్లో భారీగా కూడా ఓటింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో కూడా ఫలితాలు వెల్లడి కానున్నాయి. మూడవ విడతలో మొత్తం 3752 సర్పంచ్, 28410 వార్డు పదవులకు పోలింగ్ జరిగింది. తుది ఫలితాలపై ప్రధాన పార్టీలలో ఉత్కంఠ నెలకొంది. గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. కరీంనగర్ జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, మొత్తంగా కరీంనగర్ జిల్లాలో ఎంత శాతం మేర కూడా ఈ ఓటింగ్ నమోదైంది? ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైందా? రైట్ హిమబిందు అన్నట్టుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుండి ఇప్పటి వరకు దాదాపు 1 గంట వరకు ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ మొదలైంది. పోలింగ్ ఈ గత కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ 1 అవర్ లంచ్ టైం, ఈ 1 అవర్ లంచ్ తర్వాత ఇప్పుడు ఇంకో 5 నిమిషాల ముందు నుండి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ మాత్రం కొనసాగుతా ఉంది. మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ సిరిసిల్ల జిల్లాకి సంబంధించి 76% పోలింగ్ అవుతే మిగతా జగిత్యాల, అదేవిధంగా పెద్దపల్లి, అదేవిధంగా కరీంనగర్ కి సంబంధించి దాదాపు 19 మండలాలలో దాదాపు 70 నుంచి 80%, అంటే దాదాపు 80% పోలింగ్ జరిగినట్టు ఇప్పుడు అధికారులు తెలిపిన నేపథ్యం కనబడతా ఉంది. మొత్తానికి ఇక కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో ఇక ఎవరైతే అభ్యర్థులు నిలబడ్డారో అభ్యర్థుల యొక్క గుండెలలో మాత్రం రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఖచ్చితంగా ఒక్కొక్క బ్యాలెట్ పేపర్ ను తీస్తూ మొట్టమొదటి ప్రక్రియ దాన్ని ఎక్కడికక్కడ పూర్తిగా కట్టలు కట్టి దానికి డివైడ్ చేస్తూ అధికారులు చేస్తా ఉంటారు. ఆ తర్వాత ఖచ్చితంగా కౌంటింగ్ ఉంటుంది. ఆ కౌంటింగ్ తర్వాత పూర్తిగా అది ఫలితాలు వెలువరించే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఇక అభ్యర్థుల సిచ్యువేషన్ అయితే మాత్రం ఇప్పటి వరకు ఈ సమరంలో ఇప్పటి వరకు తుది అంకానికి చేరిందనేది చెప్పొచ్చు. దాదాపు ఈ యొక్క కౌంటింగ్ తర్వాత ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా ఇక భద్రత సంబంధించి పూర్తిగా అధికారులు మాత్రం కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగింది. అదే విధంగా గెలిచిన అభ్యర్థులు లేదు పూర్తిగా ఓడిన అభ్యర్థుల మధ్యలో ఎలాంటి గలాట జరగకుండా, ఎలాంటి ఈ యొక్క అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా కట్టుదిట్టమైన భద్రత కూడా పూర్తిగా ఎస్పీ గారి పర్యవేక్షణలో అదేవిధంగా ఈ యొక్క అధికారులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామనేది కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. మొత్తానికైతే ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగింది. ఇక కౌంటింగ్ ప్రక్రియ గత కొద్దిసేపటి క్రితం నుంచే మొదలైన సందర్భం కనబడుతుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.